హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 30. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ చాక్లెట్ కావాలా అని నేను అడుగుతున్నాను అని రేయాన్స్ చాక్లెట్ బార్ చూపిస్తూ చెప్తాడు. నీకు వద్దు అనుకుంటే పర్వాలేదు అని రేయాన్స్ చాక్లెట్ టేబుల్పై పెట్టబోతున్నాడు. ఆలోచించకుండా మాన్వి అతని చేయి పట్టుకుంటుంది. నాకు ఇది కావాలి అని మాన్వి గట్టిగా అంటుంది. అతని దగ్గర నుండి చాక్లెట్ తీసుకుంటుంది. అప్పుడు మాన్వి గమనిస్తుంది, రేయాన్స్ స్తంభించిపోయి ఉంటాడు. అయోమయంగా రేయాన్స్ని చూస్తుంది మాన్వి. తర్వాత తన చేతిని చూస్తుంది. మాన్వి రేయాన్స్ చేతిని పట్టుకుని ఉంటుంది. వెంటనే మాన్వి ఆ చేతిని వదిలేస్తుంది. బహుశా రేయాన్స్కి నా స్పర్శ నచ్చలేదేమో అని అనుకుంటుంది. మాన్వి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా రేయాన్స్ మాన్వి చేయిని పట్టుకుని అదే స్థితిలో ఉంచేస్తాడు. మాన్వి ఆశ్చర్యంగా రేయాన్స్ వైపు చూస్తుంది. రేయాన్స్ చూస్తూ మరింత దగ్గరగా వస్తాడు మాన్వికు. గాలి కూడా లోపలికి వెళ్ళలేనంత దగ్గరగా. మాన్వి అంత పొట్టిగా కాకపోయినా అతని ఎత్తు మాన్విను చిన్నదిగా భావింపచేస్తుంది. రేయాన్స్ కొంచెం వంగి లోతైన స్వరంతో మాన్వితో మాట్లాడతాడు. నువ్వు నా భార్యవి. నన్ను ముట్టుకోవడానికి, నాతో నీకు నచ్చినది చేసుకోవడానికి నీకు ప్రతి హక్కు ఉంది నా భార్య అని అంటాడు రేయాన్స్. మాన్వి ఆ మాటలకు దూరంగా చూడలేకపోతుంది. ఆమె శరీరం వెచ్చగా మారుతుంది. గుండె అదుపు తప్పినట్లు అనిపిస్తుంది. అప్పుడే బయట నుంచి శబ్దం వినిపిస్తుంది. రేయాన్స్ అమ్మా జై శబ్దం అకస్మాత్తుగా మోగి ఆ క్షణాన్ని చెడగొడుతుంది. ఆశ్చర్యంతో మాన్వి రేయాన్స్ను తట్టుకుని నెట్టడంతో రేయాన్స్ గోడని కొట్టుకుంటాడు. మాన్వి వెనక్కి తిరిగింది. జై సిగ్గుగా చూస్తూ ఉంటాడు ఆ జంటని. క్షమించండి, తప్పు సమయంలో వచ్చాను అని చెప్పి జై వెనక్కి వెళ్ళి తలుపు మూసేస్తాడు. మాన్వి భయంతో తిరిగి చూస్తే రేయాన్స్ ఇంకా గోడకి ఆనుకుని నిలబడి ఉంటాడు. మాన్విని ప్రేమగా చూస్తూ ఉంటాడు. మాన్వి సిగ్గుపడుతూ నవ్వుతుంది. క్షమించండి, అమ్మ నన్ను పిలుస్తోంది అని చెప్పి బ్యాగ్ తీసుకుని గది నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది మాన్వి. వారి ప్రేమ సమయాన్ని చెడగొట్టినందుకు జై నువ్వు చచ్చిపోయావు అని అనుకుంటాడు రేయాన్స్ మనసులో. మెట్లు దిగుతుండగా రేయాన్స్ మాన్వి వెనక నవ్వుతూ వస్తున్నాడు. రేయాన్స్ చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు. ఈ మనిషి నన్ను పిచ్చివాణ్ణి చేసేలా ఉన్నాడు అనుకుంటూ మాన్వి డైనింగ్ టేబుల్కి వెళ్తుంది. అందరూ అప్పటికే అక్కడ వేచి ఉంటారు. శుభోదయం అందమైన జంట అని వారు అంటారు. రేయాన్స్ జైతో ఇలా అంటాడు, నేను నిన్ను చంపుతాను అని. మాన్వి అతని వైపు చూస్తుంది. కానీ రేయాన్స్ అమాయకంగా నవ్వుతాడు. మీరిద్దరూ గదిలో ఏమి చేస్తున్నారో నేనెవరికీ చెప్పలేదు అని జై చెప్పడంతో మాన్వి ముఖం సిగ్గుతో కిందకి పెట్టుకుంటుంది. మరేంటి చెప్పుకో, మేము భార్యాభర్తలమే అని రేయాన్స్ మాన్వి పక్కన కూర్చొని అంటాడు. అందరూ ఆట పట్టిస్తూ అరుస్తూ కేకలు వేస్తారు. మాన్వి భూమి పగిలి తాను మింగి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. నా పిల్లలపై ఏ చెడు దృష్టి పడకూడదు అని రేయాన్స్ తల్లి ప్రేమగా అంటుంది. మాన్వి కష్టంగా చిరునవ్వు ఇస్తుంది. అల్పాహారం అంతటా మాన్వి అందరి కంటి చూపులను తప్పించుకుంటుంది. యువరాణి, నేను నిన్ను డ్రాప్ చేయాలా అని రేయాన్స్ తండ్రి అడుగుతాడు. మాన్వి నవ్వుతూ తల ఊపుతుంది. వద్దు నాన్న, నేను జైతో వెళ్తాను అని మాన్వి అంటుంది. కానీ రేయాన్స్ మాన్విను ఆశ్చర్యపరుస్తాడు. వద్దు, ఇక నుంచి నువ్వు డ్రైవర్తో వెళ్తావు అని గట్టిగా అంటాడు రేయాన్స్. నాతో ఎందుకు వద్దు అని జై చిరాకుగా అడుగుతాడు. ఎందుకంటే నీ ఆఫీస్కి మాన్వి కాలేజ్ వ్యతిరేక దిశలో ఉన్నాయి. నీకు అసౌకర్యం అవుతుంది అని రేయాన్స్ ప్రశాంతంగా చెప్తాడు. నాకు బాగానే ఉంది,
అని జై చెప్పబోతాడు. కానీ మాన్వి మధ్యలోనే అడ్డుకుంటుంది. నేను డ్రైవర్తో వెళ్తాను, దయచేసి నా గురించి చింతించకండి అని చెప్తుంది మాన్వి. బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత మాన్వి అందరికీ వీడ్కోలు చెప్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు అని రేయాన్స్ తల్లి చాచి చెప్తారు మాన్వికు. రియా, ధర్మ్, రాజ్ అప్పటికే కాలేజ్కి వెళ్ళిపోతారు. రేయాన్స్ అని మాన్వి పిలుస్తుంది మెట్లు దిగి వస్తూ కనిపించగానే. రేయాన్స్ ఆగి తిరుగుతాడు. మాన్వి రేయాన్స్ దగ్గరకు వేగంగా వెళ్తుంది. చాక్లెట్కి థ్యాంక్స్ అని మాన్వి అంటుంది. అది మళ్ళీ చెప్పు అని రేయాన్స్ అంటాడు. చాక్లెట్కి థ్యాంక్స్ అని మాన్వి మళ్ళీ అంటుంది. రేయాన్స్ తల అడ్డంగా ఊపుతాడు. నువ్వు నన్ను ఏమని పిలిచావు అంటాడు. మాన్వికు అర్థమవుతుంది. చిన్న చిరునవ్వు మాన్వి పెదవులపై వికసిస్తుంది. రేయాన్స్ అని మాన్వి మెల్లగా అంటుంది. అతని ముఖం విశాలమైన చిరునవ్వుతో వెలుగుతుంది. మళ్ళీ అని చిన్నపిల్లాడిలా అడుగుతాడు రేయాన్స్. రేయాన్స్ చాక్లెట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని మాన్వి ఆట పట్టిస్తూ అంటుంది. రేయాన్స్ నవ్వుతాడు. నీ అందమైన నోటి నుంచి నా పేరు వినడం చాలా బాగుంది నా భార్య అని రేయాన్స్ చెప్తాడు. మాన్వి ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. నాకు ఆలస్యం అవుతుంది అని మాన్వి తడబడుతూ చెప్పి బయట వేచి ఉన్న కారులో కూర్చుంటుంది. బాయ్ నా భార్య అని రేయాన్స్ తలుపు మూసి చిరునవ్వుతో అంటాడు. మాన్వి మాత్రం నవ్వుతూనే ఉంటుంది. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి మాన్విని కాలేజీకి తీసుకువెళ్తాడు. రేయాన్స్ తన జీవితంలో అద్భుతమైన రోజును అనుభవిస్తున్నట్లు అనిపించాడు. డ్రైవర్ కారు స్టార్ట్ చేస్తుండగా రేయాన్స్ కారులోకి ఎక్కాడు. మాన్వి గొంతు, తన పేరు పిలిచిన విధానం అతనిని పూర్తిగా కరిగించేసింది. రేయాన్స్ ముఖం మొత్తానికి ఒక విశాలమైన చిరునవ్వు వ్యాపించింది. ఉదయం జరిగిన సంఘటన, ఇంకా ఇప్పుడు జరిగిన చిన్న సంభాషణ అన్నీ అతని మనసులో మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉన్నాయి. అతని చిన్న భార్యను చూసి రేయాన్స్ నిజంగా ప్రేమలో పడుతున్నాడేమో అనిపించింది. రేయాన్స్ తన ఫోన్లోకి చూసి మాన్వి నిద్రిస్తున్నప్పుడు తీసుకున్న ఫోటోను చూస్తూ ఉన్నాడు. రేయాన్స్ తనను తాను పిచ్చివాడిలా భావించుకోకూడదని ప్రయత్నిస్తున్నప్పటికీ ఒక విషయం మాత్రం నిజమైంది. మాన్వి అతని భార్య. రేయాన్స్కి ఒక నిర్ణయం స్పష్టమైంది. మాన్విను తనపై ప్రేమలో పడేయడం రేయాన్స్ లక్ష్యం. ఇప్పుడు రేయాన్స్ ఎదువంచి ఎప్పుడూ తాను కోరుకున్న దాన్ని పొందుతాడు. మాన్వి చేసే చిన్న చిన్న పనులు రేయాన్స్ రోజును ప్రకాశవంతం చేస్తున్నాయి. రేయాన్స్ ఎవరినైనా ఇంతగా ఇష్టపడగలనని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అది జరుగుతోంది. ఇప్పుడు అతనికి ఖచ్చితంగా తెలుసు. రేయాన్స్ మాన్విని ఇష్టపడుతున్నాడు. మాన్విను వేరెవరితోనూ తాను ఊహించుకోలేడు. మాన్వి తన భవిష్యత్తులో కీలక భాగం అయిపోయింది రేయాన్స్కు. మాన్వి పెదవుల నుండి తన పేరు వినడం రేయాన్స్కి ప్రపంచంలోని అత్యంత మధురమైన సంగీతంలా అనిపించింది. రేయాన్స్ తన ఆఫీస్కి చేరుకుంటాడు. రేయాన్స్ తన క్యాబిన్లోకి వెళ్ళాక రాహుల్, గుడ్ మార్నింగ్ సార్ అని వంగి పలకరిస్తాడు. రేయాన్స్ కూడా గుడ్ మార్నింగ్ అని తల ఊపుతాడు. రాహుల్ ఆశ్చర్యపోతాడు. రేయాన్స్ శుభాకాంక్షలు చెప్పడం చాలా అరుదుగా జరిగే సంఘటన. కానీ రాహుల్ అతనికి నమ్మకమైన వ్యక్తి. అతని తండ్రి కూడా రేయాన్స్ తండ్రి కోసం పనిచేశాడు. ఆ రోజు షెడ్యూల్ చెప్తున్న రాహుల్ మాటలను వింటూ రేయాన్స్ తన కుర్చీలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా రేయాన్స్ ఒక ఆదేశం ఇచ్చాడు. మొత్తం ఉద్యోగుల అందరికీ ₹1,00,000 బోనస్ ఇవ్వమని చెప్తాడు. రాహుల్ స్తంభించి ఆ తరువాత తల ఊపి ఫైనాన్స్ టీంకి వివరించడానికి వెళ్ళిపోతాడు. మాన్వి ఇలాగే ఉంటే ఆమె పక్కన తన హుందాతనం కొనసాగించడం రేయాన్స్కి కష్టమవుతోంది.
ముందు ఒక విషయం మాత్రం తెలుసుకోవాలి. మాన్వి ఈ వివాహానికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? లేకుంటే రేయాన్ష్కి తన మార్గాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మాన్విని వదులుకోడు. మాన్వి అతని భార్య. కాలేజీలో కియా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటుంది మాన్వితో. ఒక సీనియర్ అబ్బాయి మాన్విని చూస్తున్నాడని చెప్తుంది. కియా మొదటి రోజే మొత్తం కాలేజీ వివరాలు తెలుసుకున్నట్లు ప్రవర్తిస్తోంది. ఎవరు జంట, ఎవరు ప్లేబాయ్, ఎవరు ప్రమాదకరుడు అన్నీ చెప్తుంది కియా. మాన్వి సరదాగా ఆమెను ఆట పట్టించడానికి అతను నిన్ను చూస్తున్నాడేమో అని చెప్తుంది. కియా మాత్రం తన రకం గురించి క్లియర్ చేస్తుంది. ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలో, అతడు ప్రశాంతంగా ఉండేలా, తన అంతులేని సంభాషణలు వినే అబ్బాయిని ఇష్టపడతానని చెప్తుంది కియా. మాన్వి నవ్వుకుంటూ అంగీకరిస్తుంది. ఇద్దరి మధ్య చిన్న చిన్న సరదా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సీనియర్ అబ్బాయి ప్లేబాయ్ అని అందరూ మాట్లాడుతున్నప్పటికీ కియా మాన్విను వెంటనే నువ్వు చెప్పొద్దని సూచిస్తుంది. ముందుగా అతను ఎలా ఉంటాడో చూద్దామని చెబుతుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. తరగతులు ముగిసిన తరువాత మాన్వి కియాకు బాయ్ చెబుతూ కార్ వైపు నడుస్తుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.